హాయ్ గైస్, అందరికీ మంచి సాయంత్రం. మంచి సాయంత్రం అంటే తెలీదా? మంచి సాయంత్రం అంటే గుడ్ ఈవినింగ్ అని. అందరూ ఇంగ్లీష్కి అడిక్ట్ అయిపోయారు. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మనిషి నిన్ను ఇంకా చాలా బెటర్గా చేయాలి అనుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని ముందే జడ్జ్ చేసేస్తే వాడు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఆ లాభాన్ని పొందలేవు. కాబట్టి పోయేదేముంది, ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. అది మంచి అయినా చెడైనా. ఏమవుతుంది, మ్యాక్సిమం ఏమవుతుంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏం చేయగలరు? కొంచెం డిస్టర్బ్ చేయగలరు, అంతేగాని ఒకవేళ వాటి వల్ల మంచి జరిగిందంటే మనకి ఉపయోగమే కదా. కాబట్టి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఇఫ్ నాట్, డోంట్ గో బియాండ్. కాబట్టి అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఇవ్వకుంటే వాళ్ళు ఎంత మంచి చేయాలనుకుంటున్నారు నీకు తెలియదు. వాడు ఎంత బాగా చేయగలడు అనేది నీకు అర్థం కాదు. ఇప్పటి వరకు ఏం తీసుకుంటున్నావు, ఏదైతే నీకు దొరుకుతుందో దానికంటే బెటర్గా ఉందా, బెటర్గా లేదా అని తెలుసుకోవాలన్నా నువ్వు వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కాబట్టి ఎవ్రీబడి డిజర్వ్స్ అ ఛాన్స్. ఇదంతా ఎందుకు అంటున్నానంటే, నేను రీసెంట్గా ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయడం అంటే నాకు అలా అది అనుభవం అయింది. అయితే రెగ్యులర్గా నేను కటింగ్ షాప్కి వెళ్ళేటప్పుడు ఒక అన్న దగ్గర చేయించుకుంటా. ఫస్ట్ టైం పోయినప్పుడు అన్న చేసిండు, బాగా అనిపించింది. సెకండ్ టైం చేసిండు. థర్డ్ టైం బాగానే చేసిండు. ఇక దాని తర్వాత కూడా ఆ అన్న ఖాళీగా లేనప్పుడు వేరే అన్నలతో కటింగ్ చేయించుకో బుద్ధి కాలేదు. కానీ తర్వాత చూస్తే ఇంకో అతను ఉండే, అతని దగ్గర చేయించుకున్నప్పుడు అతనికంటే ఈయన బాగా చేశాడు. ఆ సాటిస్ఫాక్షన్ ఇంకా బాగుంటుంది. ఇదే అప్పుడు అనిపించింది, మనం ఒకరి దగ్గరనే అయిపోతున్నామా, మిగతా వేరే ఛాన్సెస్ని చూస్తలేమా, మిగతా వేరే ఆప్షన్స్ని చూడట్లేమా. అసలు ఒకటే దగ్గర స్టక్ అయిపోతే రోడ్డు పక్కన ఉన్న చాయ్ కొట్టికి 5 స్టార్ హోటల్కి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది? ఒక దగ్గరనే రోడ్డు పక్కనే తాగుతూ ఉంటే 5 స్టార్ విలువ మనకేం తెలుస్తుంది? కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ చాయిసెస్. ఏమవుతుండే, ఒకవేళ నేను ఆ రోజు చేయించుకోకపోతే ఒక ఎక్స్పీరియన్స్, అన్ననే బాగా చేస్తుండే, అన్న దగ్గరనే చేయించుకోవాలి నెక్స్ట్ టైం. కాబట్టి ఇప్పుడు మనం ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఎట్లుంటుంది, అరే అతనికంటే కూడా మంచిగా చేసేటోళ్ళు ఉంటారు. మనకి ఏ ఒక్క ఆప్షనే కాకుండా మిగతా ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తే మనకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వరల్డ్ అనేది పెరుగుతుంది, వరల్డ్ యొక్క క్వాంటిటీ పెరుగుతుంది, వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేసే విధానం మారుతుంది. ఎప్పుడైనా ఇది జస్ట్ మినిమం ఎగ్జాంపుల్. ఇంకా దీనివల్ల చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, మన నిత్య జీవితంలో చాలా ఉంటాయి. కాబట్టి ఒక పర్సన్ దగ్గర, ఒక థింగ్ దగ్గర, ఒక డ్రాబ్యాక్ దగ్గర ఆగిపోకుండా వేరియస్ ఆప్షన్స్ని ట్రై చేస్తున్నప్పుడు మంచి జరుగుతుంది మనకి. కాబట్టి ఎవ్రీవన్ డిజర్వ్స్ అ ఛాన్స్. ఇఫ్ నాట్, ఇట్ జస్ట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. చెప్పాలనిపించింది, చెప్పేసా. ఓకే మ్యామ్.